నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అదేంటో విచిత్రం, పవన్ కళ్యాణ్ తో కలిసి కాపురం చేసుకున్నప్పటి నుంచి కంటే విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాతే రేణు దేశాయ్ ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఆమె గురించి జనం, ఫ్యాన్స్, మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది. రేణు ఏం మాట్లాడినా హాట్ టాపిక్ అయ్యింది. అప్పట్లో రేణు రెండో పెళ్లిపై వార్తలు వచ్చాయి. తర్వాత రేణు మళ్ళీ సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం అవే వార్తలు మళ్లీ వినిపిస్తున్నాయి. పవన్ ని పెళ్లి చేసుకుని అఖీరానంద్, ఆద్యకు జన్మనిచ్చింది రేణు దేశాయ్. ఈ తర్వాత పవన్ తో విడిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ మధ్య రేణు రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త హల్చల్ చేసింది. రేణు మాటలు, చేష్టలు అలానే అనిపించాయి. కానీ ఆ తర్వాత అలాంటి అలికిడేం వినిపించలేదు. ఇప్పుడు మళ్లీ రేణు నోట రెండో పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇంట్లో వాళ్ల ఒత్తిడితో రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో వచ్చినప్పటికీ తన కూతురి జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఆలోచన విరమించుకున్నానని క్లారిటీ ఇచ్చారు రేణు. ఆద్య ఇంకా స్కూల్ కెళ్లే దశలోనే ఉందని, తనకు కాలేజ్ కి వెళ్లే వయసు వస్తే ఇండిపెండెంట్ గా ఆలోచించగలదని, అలాంటి తరుణంలో తనని అన్ని విధాలా ఆద్య అర్థం చేసుకుంటుందని, అప్పటి వరకు పెళ్లి ప్రస్తావన రానివ్వకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారామె. గతంలో ఇంట్లో వాళ్లు ఓ సంబంధం తీసుకొచ్చారని, పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తు చేశారు. నిశ్చితార్థం చేసుకుందామని కూడా భావించారని, అయితే ఆద్య గురించి ఆలోచించి ఆ ప్రతిపాదన పక్కన పెట్టామని రేణు అంటున్నారు. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారా అని అడిగితే మాత్రం సమాధానం ఖచ్చితంగా చెప్పలేదు. కానీ రేణు మాటలు వింటే ఆ అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఇంట్లో వాళ్ల ఇష్టమే తన ఇష్టమని, వాళ్ళు ఇప్పటికీ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూనే ఉంటారని అంటున్నారు రేణు.